దేశాల సరిహద్దుల్లో కాదు, సముద్రపు సందుల్లో యుద్ధం జరుగుతోంది. ఆల్రెడీ హార్ముజ్ ఆగింది, మాండెబ్ కూడా మూసుకుంటుందా అనే భయం మొదలైపోయింది. మలక్కాపై అగ్రరాజ్యం వార్నింగ్ ఇస్తోంది. ఒక్క జలసంధి మూసేస్తేనే ప్రపంచం అల్లకల్లోలమైపోతే, ఈ మూడింటిని కూడా మూసేస్తే ప్రపంచం ఊపిరి ఆగిపోయినట్టే. ఇంతకీ ఏంటి జలసంధుల జగడం? ప్రపంచం ప్రస్తుతం ఒక అగ్నిపర్వతం మీద కూర్చొని ఉందా అని అనిపిస్తోంది. ఆ అగ్నిపర్వతం పేలడానికి బాంబులు అక్కర్లేదు. సముద్రం మధ్యలో ఉండే ఒక చిన్న జలమార్గం మూతపడితే చాలు. దేశాల మధ్య యుద్ధాలంటే సరిహద్దులో సైనికులు కాల్పులు జరుపుకోవడం అనుకుంటాం. కానీ ఇప్పుడు అసలైన యుద్ధం అరేబియా సముద్రం నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు విస్తరించిన జలసంధుల దగ్గర మొదలైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విసురుతున్న సవాళ్లు, దానికి ప్రతిగా ఇరాన్, ఇటు హూతీలు చేస్తున్న హెచ్చరికలు చూస్తుంటే ప్రపంచం చమురు కోసం, తిండి కోసం అలమటించే రోజులు దగ్గర పడ్డాయా అన్న అనుమానం కలుగుతోంది. ఇది గ్లోబల్ వార్ కంటే డేంజర్. ఈ జలసంధుల జగడంలో మొదటి దెబ్బ హర్ముజ్ దగ్గర పడింది. ఇరాన్ తీరాన్ని ఆనుకొని ఉండే ఈ సన్నని జలమార్గం ప్రపంచ ఇంధన అవసరాలకు ప్రాణవాయువు లాంటిది. ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ మీద విధించిన ఆంక్షలు ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఇరాన్ తన అసలైన విశ్వరూపం చూపించింది. హర్ముజ్ ను క్లోజ్ చేయడం అంటే ప్రపంచం గొంతు నులిమినట్టే. ఇక్కడి నుంచి కదలాల్సిన చమురు ట్యాంకర్లు సముద్రం మధ్యలోనే నిలిచిపోయాయి. సౌదీ అరేబియా, యుఏఈ వంటి అగ్ర చమురు దేశాల ఎగుమతులు స్తంభించిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ ధరలు మంట పుట్టిస్తున్నాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని ట్రంప్ తన మొండి వైఖరి వీడకపోతే మంటలు ఇంకా పెరుగుతాయని ఇరాన్ హెచ్చరిస్తోంది. మరోవైపు ఎర్ర సముద్రం ముఖద్వారం దగ్గర ఉన్న బాబ్ అల్ మాండెబ్ జలసంధి ఇప్పుడు భయం గుప్పిట్లో ఉంది. ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హూతీలు నేరుగా ట్రంప్కే వార్నింగ్ ఇచ్చారు. ఒక్కసారి తాము ఈ ద్వారాన్ని మూసివేస్తే ఏ శక్తి దీన్ని తిరిగి తెరవలేదంటూ హూతీలు చేస్తున్న ప్రకటనలు ప్రపంచ వాణిజ్యవేత్తల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. సూయజ్ కాల్వ ద్వారా యూరప్ కు వెళ్లాల్సిన సరుకు రవాణా అంతా ఈ మార్గంలోనే ప్రయాణించాలి. ఇది మూతపడితే ఆఫ్రికా ఖండాన్ని చుట్టుకొని వేల మైళ్లు ప్రయాణించాల్సి వస్తుంది. అంటే మనం వాడే ప్రతి వస్తువు ధర రెట్టింపు అవ్వడం ఖాయం. ఈ గందరగోళం మధ్య ట్రంప్ తన వ్యూహాన్ని ఆసియా వైపు మళ్లించారు. ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన మలక్కా జలసంధిపై అమెరికా గురిపెట్టింది. చైనాకు చేరే ఇంధనంలో అధిక భాగం ఈ మార్గం మీదుగానే వెళ్తుంది. ఇండోనేషియాతో రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా అమెరికా ఈ ప్రాంతాన్ని తన అదుపులోకి తీసుకోవాలని చూస్తోంది. ఇదే జరిగితే చైనా ఊపిరి ఆగిపోతుంది. కానీ ఈ ఎత్తుగడలు అంతిమంగా ఒక మహాయుద్ధానికి దారితీస్తాయేమోనని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా తుర్కియే జలసంధి మీద రంది ఏర్పడింది. నల్ల సముద్రాన్ని, మధ్యధర సముద్రాన్ని కలుపుతూ తుర్కియే ప్రాంతంలో భాస్పరస్, డర్దనెల్స్ జలసంధులు ఉన్నాయి. నల్ల సముద్రం నుంచి అంతర్జాతీయంగా ఉన్న సముద్ర జలాల్లోకి నౌకలు వెళ్లిపోవాలంటే ఈ మార్గం మీదుగా ప్రయాణించాల్సిందే. దీన్ని కూడా మూసేస్తామన్న వార్నింగ్స్ వినిపిస్తున్నాయి. అగ్రరాజ్యాల అహంకారం, ప్రాంతీయ శక్తుల పంతాల మధ్య సముద్ర జలమార్గాలు బందీలుగా మారాయి. ఈ జలసంధుల యుద్ధం చల్లారకపోతే ప్రపంచం కోలుకోలేని ఆర్థిక సంక్షోభంలోకి పడిపోవడం ఖాయం. గెలుపు ఎవరిదైనా సరే, నష్టపోయేది మాత్రం సామాన్య ప్రజలే.